వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. వారణాసి పేరు వినపడగానే మనకు గుర్తుకొచ్చేది మణికర్ణికా ఘాట్. హిందువులకు మోక్ష ప్రధాన స్థలంగా పరిగణించబడే అత్యంత పవిత్రమైన శ్మశాన వాటిక. ఇక్కడ శరీరాలను దహనం చేసిన వెంటనే ఆత్మకు మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. భగవాన్ శివుడు స్వయంగా ఇక్కడ ఉండి భక్తులకు ముక్తిని ప్రసాదిస్తారనే నమ్మకం శతాబ్దాలుగా కొనసాగుతుంది. అయితే గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ శ్మశాన వాటికలో సగం దహనం చేయబడ్డ పార్థివ శరీరాలను, కర్రలను, ఇతర పదార్థాలను గంగలో పడేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అలాగే గంగా నదికి చేరడానికి మెట్ల వంటివి కూడా బాగా శిథిలావస్థకు చేరాయి. మోడీ ప్రధాని అయ్యాక తన నియోజకవర్గమైన వారణాసిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వాటిల్లో విశ్వనాథ కారిడార్, భూగర్భ ఎలక్ట్రికల్ లైన్స్, ఫ్లైఓవర్స్ ఇలా చాలా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే తరహాలో మణికర్ణికా ఘాట్ని కూడా అవసరమైన మార్పులు చేస్తూ ప్రాచీన వారసత్వ గుర్తులు చెరిపివేయకుండా ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దడానికి పనులు మొదలుపెట్టారు. మెట్లు పునర్నిర్మిస్తూ ఉంటే కొన్ని ప్రాచీన మూర్తులు, ఇతర ఫలకాలు బయటపడినట్లు అధికారులు చెప్పారు. ఈ ప్రాజెక్టుకి సుమారు 17.56 కోట్ల రూపాయల వ్యయంతో రూపా, జేఎస్డబ్ల్యూ ఫౌండేషన్ల వంటి సిఎస్ఆర్ నిధుల ద్వారా అమలు చేయబడుతోంది. ఇడిఫిక్ కన్సల్టెంట్స్ మరియు ఐఎన్ఐ డిజైన్ స్టూడియో వంటి సంస్థలు దీని డిజైన్లో పాలు పంచుకుంటున్నాయి. 2026 చివరి నాటికి పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఇందులో ప్రధాన అభివృద్ధి పనుల గురించి చూసుకుంటే ఎకో ఫ్రెండ్లీ గ్రీనిటోరియం, సాంప్రదాయ చెక్క దహనంతో పాటు ఎలక్ట్రిక్ క్రిమేషన్ సౌకర్యం. ఇది చెక్క వినియోగాన్ని 80% వరకు తగ్గిస్తుంది, తక్కువ ఖర్చు మరియు తక్కువ పర్యావరణానికి హాని కలిగిస్తుంది. అయితే సాంప్రదాయ దహన విధానాన్ని కొనసాగించే ఎంపిక కూడా ఉంటుంది. ఇక మణికర్ణికా ఘాట్ నుంచి తారకేశ్వర మహాదేవ్ ఆలయం వరకు 3 అంతస్తుల భవనాలు నగర శైలిలో నిర్మించబడుతున్నాయి. కర్రల అమ్మకాలకు ప్రత్యేక ప్లాజా, నీటి మార్గం ద్వారా చెక్క తరలింపుకు ర్యాంపులు, ప్రేక్షకులకు సిట్టింగ్, విఐపి వీక్షణ ప్రాంతాలు, టాయిలెట్లు, తాగునీరు, సీసీటీవీ కెమెరాలు కూడా అమర్చనున్నారు. మణికర్ణికా కుండ్, రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం, చక్ర పుష్కరిణి కుండ్, దత్తాత్రేయ పాదుక వంటి పురాతన ప్రదేశాల బ్యూటిఫికేషన్, ఏఎస్ఐ అంటే పురావస్తు శాఖ పర్యవేక్షణలో 17వ శతాబ్దానికి ముందు ఉన్న నిర్మాణాలకు వేటికి హాని రాకుండా చూస్తున్నారు. ఇక మణికర్ణికా ఘాట్ పునరావాసం కేవలం ఆధునీకరణ మాత్రమే కాదు, ఇది సాంప్రదాయాన్ని గౌరవిస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ పెరుగుతున్న భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రయత్నం. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మణికర్ణిక మరింత గౌరవప్రదంగా, సౌందర్యవంతంగా మారుతుందని భక్తులు ఆశిస్తున్నారు. హర హర మహాదేవ శంభో శంకర. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి. జై హింద్, జై భారత్.